ఇంకొక అంశం కూడా సపరేట్గా రాయండి దయచేసి. మొన్న సినిమా రిలీజ్లో అనగా మొన్న సినిమా రిలీజ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సినీ ఫీల్డ్ వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రోత్సాహాలు ఇచ్చి సినిమా ఫీల్డ్ వాళ్ళకి అక్కడ మనకు హైదరాబాద్లో భూములు ఇచ్చి స్టూడియోలు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి స్థలాలన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సినీ ఫీల్డ్కి వ్యతిరేకం కాదు. కానీ ఆ రోజు ఒక అమాయకురాలైన ఒక తల్లి రేవతి ఆమె చనిపోయి వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని ఎవరు పలకరించకుండా మరి ఒక వ్యక్తి చేయబట్టి చనిపోయిందని చెప్పి ఒక హీరో మన పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే అందరు పలకరిస్తున్నారు. మరి ఇది మానవత దృక్పథం కాదు, ఇది మానవతకు వ్యతిరేకంగా ఉంది. మరి మన ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి కాబట్టి మరి ఈయన ఇంకా హీరో అని చెప్పి మరి A11గా పెట్టింది. దాన్ని ఆయన వక్రీకరించి నేనేదో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాము, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరి ఒక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకదానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందా, నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు, నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. ఇంకా మొన్న ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు, కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆడనీయం కొడుకు అని చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసింది ఏంది, పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినావు. అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నాను, నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా, అక్కడ తొక్కిసలాటలో వ్యక్తి చనిపోయింది, ఒక లేడీ. ఈయన పర్మిషన్ లేకుండా కారు మీద జీప్ మీద ఎక్కి చేతులుపుకుంటూ పోతే అందరు దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వస్తే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ, వాళ్ళందరూ కూడా తొక్కిసలాట అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు, ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే అక్కడ మహిళ చనిపోయింది, ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు సార్, మరి ఇక్కడ ఉండకండి, మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే వాడు ఏమంటాడు తెలుసా, నరబలి అయిపోయింది, సినిమా హిట్ అవుతారంట ఆ ఫాల్తుగాడు మాట్లాడేది. మనకి అసలు మానవత్వం ఉందా విధవా? ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీబీ పోయి నువ్వు అరెస్ట్ చేస్తాం, లేకుంటే నువ్వు సపదాకా వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చెదులుపుకుంటూ పోడు. ఏదో ఘనకార్యం చేసినట్టు ఇంకా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ప్రభుత్వం మీద విమర్శించడం తగది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో, లేకుంటే సపదాకా ఆంధ్ర వీక్ కూడా చెప్తున్నావు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!